75,000 75,000 వస్తుంది. ఓన్లీ 70,000 వస్తుంది. 2,20,000. ఓకే. ఇందులో ఇంకా 1,50,000. 1,50,000. రేట్ ఇది 2 lakhs. 2 lakhs వస్తుంది. జస్ట్ 2 lakhs వస్తుంది. ఇది వచ్చేసి 150. మారుతి స్విఫ్ట్ వెహికల్ ఎక్కువ క్రేజ్ ఉంది. మారుతిలో లో బడ్జెట్ లో నా దగ్గర ఒక 10 వెహికల్స్ ఉంటాయి. ఓన్లీ మనకు 2,30,000 2,50,000 వస్తుంది. 2,50,000 వస్తుంది. ఓకేనా ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను సాగరింగ్ రోడ్ దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ కి అయితే వచ్చినా. నేను కరెక్ట్ సాగరింగ్ రోడ్ కి ఒక 10 అడుగుల దూరంలోనే ఉంటుంది. ఇది షోరూమ్ అయితే చాలా పెద్దది. ఇంకొకటి మీరు అనుకుంటారా, చాలా రోజులు అయితే ఏంటి వీడియో పెట్టట్లేదు అని అనుకుంటారా. వీడియో ఎందుకు పెట్టట్లేదు అంటే చాలా ఒక ప్రాబ్లం అయితే అయింది. ఎట్లా అంటే నాకు నేను ఐఫోన్ తోనైతే వీడియోలు తీస్తున్నాను. దీని ఎడిటింగ్ కూడా ఇదే అవుతుంది, వీడియోలు తీయడానికి కూడా ఫోనే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి లోడ్ ఎక్కువైపోయి ఫోన్ మొత్తం హ్యాంగ్ అయింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మనం తీసిన వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం కానీ కొంచెం డిలే అయింది. ఇంకా కొంచెం ఒక ల్యాప్టాప్ ఉంటే కొంచెం బెటర్ ఉండేది. అయితే అది కూడా కొందామని ట్రై చేస్తున్నా. అందుకోసం కొంచెం వీడియో అయితే లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పటి నుంచి అయితే కొంచెం బెటర్గానే ట్రై చేస్తా. ఇంకా కొద్ది రోజులు అయితే మనకు సమస్య ఉంటుంది, ఎందుకంటే ఒక ల్యాప్టాప్ కొనుక్కునేంత వరకు అయితే ఇబ్బంది ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి వీడియో అయితే మంచిగా నేను నీట్గా రావడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందుకోసానికి అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను. ఇంకా కొద్ది రోజులు అయితే నాకు టైం పడుతుంది. ఓకేనా, అర్థం చేసుకోవాలి మీరు. ఇది వచ్చేసి ఈ కార్ షోరూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా కార్స్ అవుతున్నాయి, చాలా తక్కువ రేట్లు ఉన్నాయని కూడా అంటున్నారు. ఒకసారి అయితే మనం విజిట్ చేద్దాము. విజిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కార్ గురించి అయితే తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి, లేదా ఎప్పుడైనా కానీ వీడియోలు మొత్తము ప్రమోషన్ కోసానికి అయితే ఏం చేయట్లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోలు మాత్రమే తీస్తున్నాను. ఇది గమనించాలి మీరు. ఓకేనా, వీళ్ళకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోతాం. అన్న నమస్తే అన్న. ఇది ఎక్కడన్నా లొకేషన్ మీది? ఇది ఎల్బీ నగర్ సాగర్ ఎక్స్ రోడ్. ఇది సాగర్ ఎక్స్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ ఇది దేవరకొండ వెళ్ళే రోడ్. ఇది అంటే మన బిఎన్ రెడ్డి రోడ్, బిఎన్ రెడ్డి అస్సినాపురం, బిఎన్ రెడ్డి, ఎంజాయ్ వైష్ణవి కార్స్. ఓకేనా అన్న, మీ దగ్గర మొత్తం అంటే ఆల్ వెహికల్స్ దొరుకుతాయి మన దగ్గర? ఆల్ మల్టీ బ్రాండ్, మనకు టాటా నుంచి హుండై మల్టీ ఆల్ ఏ బ్రాండ్ అయినా దొరుకుతుంది ఇక్కడ. మీ దగ్గర మినిమం ఎంత 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 కాస్ట్ నుంచి దొరుకుతాయి మనకి? మినిమం 50,000 వెహికల్ కూడా ఉంది. 50,000 వెహికల్ కూడా ఉంది అంటే ఓకే అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు మీ వెహికల్స్ ఇన్ని అన్న ఉన్నాయి కదా, కొందరికి ఇప్పుడు నాకు ఎంత ఒక 3 లక్షలు అయినా 2 లక్షలు అయినా కానీ అంత అమౌంట్ ఉండకపోవచ్చు. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా? 100%. మనకు సిబిల్ బేస్ మీద బ్యాంక్ మాకు టైప్స్ ఉన్నాయి. మాకు కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో సహా ఒక అటాచ్ ఉన్నాయి. అందరు సిబిల్ ఇవాళ రేపు ఏమైందంటే కొంచెం ఆన్లైన్ సిబిల్ ప్రాబ్లం ఉండడం వల్ల కొన్ని లిమిటెడ్ నాన్ ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ కూడా మేము చేస్తాము. అందులో కూడా బ్యాడ్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మేము మా ఓన్ ఫైనాన్స్ ఉంది, మేము కూడా ఫైనాన్స్ చేస్తాం. ఓకే, చూస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఎట్లా అంటే అన్న ఏమంటున్నాడు అంటే, ఒకవేళ సిబిల్ లేకున్నా గానీ ఒకవేళ అంటే అన్న ఒకటి ఇప్పుడు ఓన్ అంటే ఓన్ ఇల్లు అయిండాలన్నా ఏమన్నా? ఇప్పుడు ఆయనకు ఉదాహరణకి ఏమై కావాలంటే నార్మల్ గా సిబిల్ లేదు ఎగ్జాంపుల్, ఏం డాక్యుమెంట్స్ కావాలి మీకు? అది బేసిక్ గా అందరికి ఉండేది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏదైతే రెంట్ హౌస్ అయితే వాళ్ళ పవర్ బిల్, ప్లస్ అందరికి అకౌంట్ అనేది మ్యాండేటరీ, ఆ స్టేట్మెంట్, చెక్స్ ఏమైనా రిక్వైర్మెంట్ చెక్స్, ఒక షూరిటీ విట్నెస్ గా ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాలి. ఓకే, అంటే ఏపీ తెలంగాణ మొత్తం? ఏపీ తెలంగాణ, ఏపీ కస్టమర్లకు కూడా మేము ఇక్కడ లోన్ చేస్తాం. ఓకే, అక్కడ వెహికల్స్ ఉన్నా గానీ ఇక్కడ లోన్ అయినా చేస్తాం. ఓకే, చూస్తున్నారు అంటే ఇప్పుడు సివిల్ బేస్ ఉంటేనేమో, సివిల్ సూపర్ ఉంటేనేమో అట్లా కూడా నేను బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను. మంచి బ్యాంక్ నుంచి అయితే మంచి పర్సెంటేజ్ లో వస్తుంది మనకి. లేదు ప్రైవేట్ బ్యాంక్ నుంచి కూడా నేను అరేంజ్ చేయగలుగుతాను. ఇంకోటి మీకు సివిల్ ఒకవేళ సివిల్ పోయి ఉంటది, సివిల్ పోతే నాకు సివిల్ ఈఎంఐ ఇస్తారా అయ్యారా అనేది ఒక డౌట్ ఉంటది కదా, అట్లాంటి వాటికి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకొని కంపల్సరీ అయితే చేస్తామని అంటారు అన్న. ఓకేనా అన్న, ఇప్పుడు వెహికల్స్ అన్ని బ్రాండ్స్ అన్ని ఉన్నాయి కదా అన్న. ఇవన్నీ ఇది స్కార్పియో అన్న, జస్ట్ 1 year old. ఓకేనా, 2023 డిసెంబర్ అన్న, జస్ట్ 30,000 తిరిగింది. అవునా, ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర 4 వెహికల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది వచ్చి ఇన్నోవా క్రిస్టా, ఇది హుండై, అన్ని మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మారుతి వేణు బ్రాండ్, తర్వాత హుండై, తర్వాత టయోటా, తర్వాత మహీంద్రా. అంటే మన దగ్గర అయితే మొత్తం ఆల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్ అంటే మినిమం నాకు అంటే 50,000 నుంచి ఎంత వరకు ఉండొచ్చు అన్న? మీకు అది 25 lakhs వెహికల్ ఉంది. ఓకేనా, 22 lakhs. ఓకేనా, 30 lakhs ఉంది. ఫార్చునర్ లెజెండర్ కూడా ఉంది మా దగ్గర. ఓకే అన్న, మన 48 lakhs. ఇప్పుడు మా వ్యూవర్స్ కి సంబంధించి కొంచెం లో బడ్జెట్ అయితే పెట్టి
మొత్తం ఒక్కొక్కటి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకేనా? డెఫినెట్ గా నేను చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే ఒక్కొక్కటి అయితే వెహికల్స్ అయితే చూద్దాము. మన రేంజ్ లో రేట్లు ఎంత ఉన్నాయి ఏందనేది ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? 2012 మోడల్ ఇది, జస్ట్ 64,000 తిరిగింది, మనకు 2,20,000 వస్తుంది. 2,20,000. ఇందులో ఇంకా ఓల్డ్ మోడల్ అంటే 2011 మోడల్ ఉంది, ఇది జస్ట్ 1,50,000 కి వస్తుంది. ఇది 2011 షోరూమ్ ట్రాక్, ఓన్లీ 45,000. ఇంకా తక్కువ రేంజ్ వచ్చేసి ఓన్లీ 2 lakhs లో ఉంది, ఏ స్టార్ అంటారు మారుతి. ఇంకా i10 ఉంది. ఇదెంత రేట్ చెప్పండి? రేట్ ఇది 2 lakhs. 2 lakhs జస్ట్ 2 lakhs లో ఇది ఎంత అన్నది? ఇది వచ్చేసి 150,000. మోడల్ ఎంత అన్నారు? ఇది 2010 మోడల్. ఇది ఉండే శాంట్రో సేమ్ వెహికల్, 2006 మోడల్, ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది, జస్ట్ మనకు 75,000. 75,000 మోడల్ ఎంత? 50,000 కి ఉంది, కానీ డస్ట్ ఉంది వద్దులే. మారుతి స్విఫ్ట్ వెహికల్ ఎక్కువ క్రేజ్ ఉంది. మారుతిలో లో బడ్జెట్ లో నా దగ్గర ఒక 10 వెహికల్స్ ఉంటాయి. ఈ 2011 మోడల్, ఓన్లీ 1,36,000 షోరూమ్ ట్రాక్. ఇది ఓన్లీ మనకు 2,30,000 కే ఉంది. 2,30,000 డీజిల్ వర్షన్. డీజిల్ వెహికల్, రీడింగ్ వచ్చేసి 1,30,000. డీజిల్ వెహికల్ 2022 ప్లస్ ఇస్తారు. సేమ్ అందులోనే సేమ్ 2010 మోడల్ వైట్ కలర్ లో ఉంది, ఇది 2 lakhs కే ఉంది. ఇది VDI, సేమ్ VDI వర్షన్, ఓన్లీ 35,000 తిరిగింది. ఇది టైప్ 2 వర్షన్ అంటారు, డీజిల్ వర్షన్. ఇది కూడా ఇది మనకు జస్ట్ 2,50,000 కి వస్తుంది. 2,50,000 కి వస్తుంది. ఓకేనా? ఇదేనా ఈ మోడల్? 2015 మోడల్ VDI వచ్చేసి మనకు 4 lakhs. 4 lakhs వస్తుంది. మారుతి సెలీరో వెహికల్, ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఉంటది, VXI వర్షన్. ఇది 2015 మోడల్. ఇది ఎంత వస్తుంది? ఇది మనకు 2,50,000 కి వస్తుంది. 2,50,000 వస్తుంది. ఓకేనా? చాలా జెన్యున్ గా 97,000 తిరిగింది. ఇది వచ్చేసి వ్యాగన్ ఆర్ 12 మోడల్, ఇది ఓల్డ్ వర్షన్, ఇది జస్ట్ 1,95,000 కి. 1,85,000 మోడల్ ఎంత అన్న? 1,95,000. 2012 ఇది డీజిల్ వర్షన్. ఇది ఎంత? 2014 మోడల్, ఇది జస్ట్ మనకు 4,10,000. 4,10,000 వస్తుంది. ఓకేనా? TCS ఎంప్లాయ్ ఇది, దిసాన్ మైక్రా అంటారు. ఓకేనా? 2012 మోడల్, XC టాప్ ఎండ్. 2012 మోడల్. పెట్రోల్ కొంచెం మైలేజ్ లో ఉంటది, 14 వరకు ఇస్తుంది. తర్వాత రేట్ అనేది మనకు 1,70,000 కే ఉంది. 70,000 చాలా మార్కెట్ కంటే ఒక 50,000 తక్కువనే ఉంది. Hyundai i10 గ్రాండ్, ఇది టాప్ ఎండ్ వర్షన్, 2014, మనకు 3,50,000. 3,50,000 వస్తుంది. ఇది మహీంద్రా థార్ వచ్చేసి 2023 మోడల్, ఇది 4x4 టాప్ ఎండ్ వర్షన్. రీడింగ్ కూడా చాలా తక్కువ, 32,000 తిరిగింది, మనకు జస్ట్ 14,50,000 వస్తుంది. షోరూమ్ ప్రైస్ 21 lakhs ఉంది. ఇది 21 lakhs. ఇది వచ్చేసి 2012 మోడల్, ఇది స్విఫ్ట్ వెహికల్ VDI, ఇది మనకు 2,50,000 కే ఉంది. ఇది వోక్స్వాగన్ పోలో, ఇది మంచి స్పోర్ట్స్ వెహికల్. ఇది 2013 మోడల్, 10th month, డీజిల్ వర్షన్, టాప్ ఎండ్ హై లైన్ అంటారు. ఇందులో కంఫర్ట్ 3.5 కి వస్తుంది, 50,000. మన స్కోడా, ఇది జర ప్రీమియం వెహికల్, ఇది స్కోడా ర్యాపిడ్. ఇది 2015 మోడల్, ఇది 95,000 తిరిగింది, డీజిల్ వర్షన్. ఇది మనకు వచ్చేసి 5,35,000 కి వస్తుంది. నెగోషియబుల్ చేద్దాము. ఇది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ లో కియా సెల్టోస్, ఇది HTX ప్లస్, ఇది టాప్ ఎండ్, 6 air bags వస్తాయి, వెంటిలేటర్ సీట్స్ వస్తాయి, మీకు లగ్జరీ వెహికల్, సన్ రూఫ్ కూడా ఉంటుంది. కియాస్ లో నెంబర్ 1 అంటే సెల్టోస్. ఇది 2022 మోడల్. మార్కెట్ ప్రైస్ అయితే మేము పెట్టిన 16 lakhs పెట్టినాం, మేము ఫైనల్ టు ఫైనల్ 14 lakhs ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది వచ్చేసి 22 lakhs ఉంది. మీకు జస్ట్ 2 years వల్ల దగ్గర 8 lakhs తగ్గుతుంది. వచ్చేసి మనకు 650కి వస్తుంది. ఇది 2019 మోడల్. 2017 మోడల్ మనకు 4 lakhs కే ఉంది. AP వెహికల్, ఇది 17 మోడల్. ప్రతి వెహికల్ ఉంటది, కాబట్టి చిన్న చిన్న వెహికల్ 50,000, 1 lakh అనేది ఎవరు కూడా తీసుకోరు. ఓన్లీ 2 lakhs, 250, 3 lakhs స్టార్టింగ్ ఉంటది కదా, ఒక 50,000 తీసుకొని వస్తే మీకు కథ ఉన్నది EMI 100%. ఇప్పుడు ఏ మోడల్ నుంచి నార్మల్గా ఇప్పుడు కొన్ని షోరూమ్లలో 2012 కింద ఇయర్ అవును మామూలుగా అయితే అవి కొన్ని
బ్యాంకింగ్ సిస్టమ్ లో వాళ్ళకు ఒక గ్రిడ్ ఉంటది. 2014 అబోవ్ వెహికల్స్ ఇంత లోన్ చేయాలని ఉంటది. మా దగ్గర ఏం లేదు. మాకు ఓన్ గా మా ఓన్ ఫైనాన్స్ కూడా ఉంది. మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడు వెహికల్ వాల్యుయేషన్ కాదు, కస్టమర్ వాల్యుయేషన్ కూడా చూస్తాం. తనకి ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా, ఓన్ హౌస్ ఉందా, ఊర్ ల్యాండ్ ఉందా, అది చూసుకొని కూడా మీ ఫైనాన్స్ ఏపీ నుంచి కాదు బ్రదర్, మనకు ఢిల్లీ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి. మేము ప్రీమియం వెహికల్స్ ఏమీ అవసరం లేదు, అదే చెప్తున్నాను. ఢిల్లీ వెహికల్స్ కూడా వస్తాయి. ఇక్కడ టీఎస్ నెంబర్ చేస్తాము, లేదా ఇక్కడ టీఎస్ నెంబర్ ఇప్పుడు కర్నూలు బార్డర్ ఉంది, మెహబూబా దాటగానే ఏపీ బార్డర్, ఇక్కడ మన కోదాడ దాటగానే ఏపీ బార్డర్, అవతల విజయవాడ ఉందని, గుడివాడ ఉందని, ఆ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ అక్కడ ఉందని లోన్ ఇక్కడ చేయిస్తాను నేను 100%. బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా ఉంది మీకు అలా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు కూడా అంటే ఇక్కడైతే షోరూమ్ చాలా పెద్దది. నాకు తెలిసినంత వరకు అయితే మనం తీసిన వీడియోలో ఇదే పెద్ద వెహికల్స్ అయితే ఇక్కడ పెద్ద షోరూమ్ అయితే ఇదే. వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీరైతే విజిట్ చేయండి. ఇదైతే చూడండి, నేను ఇక్కడ ఓనరు, నేను ఓనర్ ముంగలే చెప్తున్నాను. ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. ఇది మీరు గమనించాలి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటా, బై బై, థ్యాంక్ యూ.